హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్. సో మనం ఫ్రైడే క్లోజింగ్ జరగకుండా డైరెక్ట్గా మనకు రేపు అంటే మండే ఓపెనింగ్కి సంబంధించి మనం వీడియో చేసుకుంటాం అనమాట. సో ఎలాగో ఫ్రైడే, సాటర్డే, సండే మనకు మార్కెట్ ఉండదు. సో కాబట్టి మనం డైరెక్ట్గా మండే ఓపెనింగ్ రేపు అంటే ఈరోజు ఇది సండే చేస్తున్నాను వీడియో. సో ఏం జరుగుతుంది రేపు మార్కెట్ అనేది మనం న్యూస్ అనాలిసిస్ తర్వాత న్యూస్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది 1 by 1 మాట్లాడుకుందాం. సో ఛానల్ని ఫస్ట్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో యాక్చువల్గా మనకు ఫ్రైడే మనం మాట్లాడుకుందాం. ఫ్రైడే చూడండి 25,694 దగ్గర క్లోజ్ అయిందండి నిఫ్టీ. 0.11% అంటే ఫ్లాట్ అనుకోండి, ఆల్మోస్ట్ కొంచెం లైట్గా పెరిగి క్లోజ్ అయిందనమాట. యాక్చువల్గా 25,800 వరకు వెళ్ళి అక్కడ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చిందని మనం చెప్పుకోవాలి నిఫ్టీ. సో ఓవరాల్గా 25,694 దగ్గర క్లోజ్ అయింది. సో మనకు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 60,095. మనకు బ్యాంక్ నిఫ్టీ బాగా పర్ఫామ్ చేస్తుందండి. వన్స్ అగైన్ చూడండి, ప్రైవేట్ బ్యాంక్స్ కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ సో బాగా పర్ఫామ్ చేస్తున్నాయని చెప్పుకోవాలి. 0.86% పెరిగాయి అనమాట. 60,000 క్రాస్ అయ్యి నిలబడిందని చెప్పుకోవాలి 60,095 దగ్గర. సో సెన్సెక్స్ మనకు 83,570, ఇది కూడా మోడరేట్గా పెరిగిందని మనం చెప్పుకోవాలి 0.22%. సో ఓవరాల్గా మనం చూసుకుంటే మిడ్ క్యాప్స్ 0.04% అండి, అంటే వెరీ ఫ్లాట్ అని చెప్పుకోవాలి, అసలు ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ స్మాల్ క్యాప్స్ మాత్రం తగ్గాయి, మనకు 0.46% డౌన్ సైడ్ వెళ్ళాయి అనమాట. సో ఓవరాల్గా మనకు ఏ సెక్టార్స్ పాజిటివ్ అని మనం మాట్లాడుకుంటే మెయిన్గా పిఎస్యూ బ్యాంక్స్, ఐటీ, రియాలిటీ ఇలాంటివి మనకు మెయిన్గా పాజిటివ్ సెక్టార్స్లో ఉంటే, నెగిటివ్లో వచ్చేసి మనకు ఆటో, మెటల్, ఫార్మా అండ్ ఎనర్జీ ఇలాంటివి మనకు నెగిటివ్ సైడ్ ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా మనం చూడండి టాప్ గెయినర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే మెయిన్గా ఐటీ సెక్టార్ కంపెనీస్ బాగా పర్ఫామ్ చేసాయని చెప్పుకోవచ్చు. అండ్ పర్ఫామ్ చేసే ఛాన్స్ కూడా ఫర్దర్గా నాకు కనబడుతుంది. సో ఓవరాల్గా మనం చూడండి ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ, ఏఎంసి లేటెస్ట్గా లిస్ట్ అయినది ఇది. సో ఐసిఐసిఐ, ఏఎంసి, తర్వాత ఒరాకిల్, తర్వాత ఇండియా మార్ట్ ఇలాంటివి మనకు టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. టాప్ లూజర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే ఎటర్నల్ అంటే జొమాటో, తర్వాత జియో ఫైనాన్స్, తర్వాత ఎంఆర్పిఎల్ అంటే మంగళూరు రిఫైనరీ అనమాట, తర్వాత ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్, తర్వాత హెచ్బిఎల్ ఇంజనీరింగ్ ఇలాంటివి టాప్ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి మనకు. సో ఓవరాల్గా మనకు మార్కెట్ అనేది ఎక్కడికి కదలట్లేదు అనమాట. చూడండి బేసికలీ 25,600 to 25,800 ఈ రేంజ్లోనే మనకు మార్కెట్ తిరుగుతోంది. సో మనకు నెక్స్ట్ ఇంపాక్ట్ అనేది నాకు తెలిసి అందరూ అనుకుంటున్నట్టు జనవరి ఎండింగ్కే మనకు మార్కెట్ ఫర్దర్ మొమెంటం వచ్చే ఛాన్స్ నాకైతే కనబడుతుంది. అంటే మేబీ 25th తర్వాత మనకు జనవరి 26th రిపబ్లిక్ డే ఉంది కదా. సో దాని తర్వాత మనకు జనవరి 27th లేకపోతే నెక్స్ట్ ఫిబ్రవరి 1st మనకు బడ్జెట్ ఉంది. సో ఆ టైం పీరియడ్లో మనకు మార్కెట్ ఫర్దర్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది. సో చూడాలి ఎలా మూవ్ అవుతుంది అనేది. సో డైరెక్ట్గా ఇంకా లేట్ చేయకుండా న్యూస్లోకి వెళ్ళిపోదాం, ఇంపాక్ట్ చేసే న్యూస్ ఏమేమి ఉందనేది. ఫస్ట్ చూడండి ఇండియా EU ట్రేడ్ డీల్ అనమాట. సో దీని గురించి పీయూష్ గోయల్ గారు కూడా మాట్లాడారు, దాదాపు సర్టన్ అయిపోయింది. సో మనకు రిపబ్లిక్ డేకి సంబంధించి మనకు అక్కడ VVIP గెస్ట్ కింద మనకు EU లీడర్స్ అంతా వస్తున్నారు అనమాట. సో జనవరి 27th మనకు ట్రేడ్ డీల్ జరగబోతోంది. సైన్ చేయబోతున్నారు అని చెప్పి కూడా న్యూస్ వస్తుంది. దాదాపు సర్టన్ అయిపోయింది. ఏ ఒక్క కంట్రీ కూడా నెగిటివ్ చెప్పలేదంట, ఇది ఒకటి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో 27 కంట్రీస్ ఉన్నాయి టోటల్గా యూరోపియన్ యూనియన్లో. సో ఒక్క కంట్రీ కూడా ఇండియాతో ట్రేడ్ డీల్ ఏదైతే మొత్తం ఫైనలైజ్ అయిందో దానికి సంబంధించి ఒక్క కంట్రీ కూడా నెగిటివిటీ పెట్టలేదన్నమాట. సో ఇది హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో ఆయన ఏమంటున్నారంటే మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని FTAs అని చెప్పి ఆయన పీయూష్ గోయల్ గారు స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో గుడ్ న్యూస్. దీనికి సంబంధించి మార్కెట్ ఫర్దర్గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనికి కారణం ఏంటంటే మనకు చూడండి ఇండియా యుఎస్ఏకి సంబంధించిన ట్రేడ్ ఎంత ఉందో మార్కెట్ ఎంతైతే ఉందో యుఎస్ఏ మార్కెట్, EUకి సంబంధించి కూడా టోటల్ అంత మార్కెట్ ఉందన్నమాట. సో ఇప్పుడు EUతో మనకు ట్రేడ్ టాక్ అనేది ఫైనలైజ్ అయిపోయి FTA ఫైనలైజ్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా యుఎస్ఏ మీదే ప్రెషర్ ఉండే ఛాన్స్ ఉంటుంది అప్పుడు. ఎందుకంటే మిగతా అన్ని మార్కెట్స్కు మనకు ఓపెన్ అయిపోయింది. మనకు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఇండియా EU ట్రేడ్ డీల్లో మనకు అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ అనేది మనం తీసుకురాలేదు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు దానికి. ఎందుకంటే మనకు సెన్సిటివ్ సెక్టార్ ఇది అగ్రికల్చర్ సంబంధించి అని మనం చెప్పినప్పుడు EU వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాడు ట్రంప్ అనేది చూడాల్సి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్
అక్కడ డెన్మార్క్ సంబంధించి మనకు గ్రీన్లాండ్ సంబంధించి ఏదైతే ఇష్యూ నడుస్తుందో, గ్రీన్లాండ్ నాకు కావాలని ట్రంప్ అంటున్నాడు కదా, దానికి సంబంధించి ఒప్పుకోలేదని చెప్పి నేను February 1 నుంచి EU కంట్రీస్ మీద టారిఫ్ వేస్తాను అని ట్రంప్ బెదిరించాడు అనమాట. సో దానికి సంబంధించి ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఆటోమేటిక్గా కంట్రీస్ EU కంట్రీస్ ఏమంటున్నాయంటే ట్రేడ్ని క్యాన్సిల్ చేసుకుంటాం మేము USA అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు. సో నాటో కంట్రీస్ మధ్య ఈ గొడవ నడవడం అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ యూరోపియన్ కంట్రీస్ తర్వాత అమెరికా వాళ్ళు రష్యాతో మనకు వార్ అయితే చేస్తున్నారు కదా ఈ యుక్రెయిన్కి సంబంధించి. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళలో వాళ్ళే కొట్టుకోవడం అంటే మామూలు విషయం కాదనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఇప్పుడు మొత్తానికి ట్రంప్ వాళ్ళ మీద టారిఫ్ వేస్తున్నాడు, వాళ్ళేమో మనతో వచ్చి డీల్ అయితే సెట్ చేసుకుంటున్నారు అనమాట. మనకు రకరకాల కంట్రీస్తో డీల్స్ అయితే అవుతున్నాయి చూడండి. జర్మనీకి సంబంధించి నావల్ డిఫెన్స్ డీల్ ఒకటి జరిగింది. తర్వాత ఫ్రాన్స్కి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్గా రఫేల్కి సంబంధించి 114 రఫేల్స్కి సంబంధించి డీల్ అయితే నడుస్తుంది అనమాట. సో HAL మనకు ఇండిజినస్ మెయింటెనెన్స్ అనేది మనకి ఇక్కడికి వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఎందుకంటే పూర్తిగా సోర్స్ కోడ్ రాకపోయినా సర్టన్ ఇండిజినస్ పార్ట్స్ మొత్తం ఇన్బిల్ట్ గా వచ్చే ఛాన్స్ మనకు ఇండియాలో బిల్డ్ చేసుకునే ఛాన్స్ మనకు కనబడుతుంది. సో చూడాలన్నమాట ఎలా చేస్తారు, డీల్ ఎలా ఉంటుంది అనేది. సో ఇప్పటి వరకు ఒక క్లారిటీ ఏంటంటే 114 రఫేల్స్ అయితే మనం కొంటున్నాము, ఫర్దర్ డీల్ అనేది ఒక క్లారిటీ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఓవరాల్ గా ఈ ఇండియా EU ట్రేడ్ టాక్ సంబంధించి మనకు మార్కెట్ పాజిటివ్ గా తీసుకునే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది. సో ఓవరాల్ గా ఇంకొక పాజిటివ్ న్యూస్ ఏంటి అని మనం చూస్తే ఇరాన్ కి సంబంధించి అనమాట. సో ఇరాన్ వాళ్ళు అక్కడ మీకు తెలిసిందే కదా, ఇరాన్ లో విపరీతంగా గొడవలు నడుస్తున్నాయి. సో అక్కడ ట్రంప్ ఏం చెప్తున్నాడంటే వాళ్ళు నేను చెప్పడం వల్ల వాళ్ళు ఇట్లా ప్రొటెస్టర్స్ ని కాల్ చేయడం కానీ అలాంటివి వాళ్ళు చేయట్లేదు, వాళ్ళు స్టాప్ చేశారు. కాబట్టి ఇప్పట్లో నేను ఇరాన్ మీద అటాక్ చేయను అని చెప్పడంతో ఆటోమేటిక్గా ఆయిల్ ప్రైజెస్ కొంచెం స్టేబుల్ అయ్యాయి అనమాట, కొంచెం డౌన్ సైడ్కి వచ్చాయి. సో అది కూడా మనకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కొంచెం జియో పొలిటికల్ టెన్షన్స్ అనేది కొంచెం కొంచెం శాంతిస్తున్నాయని చెప్పుకోవాలి, మనకు చెప్పుకోవాలంటే. సో ఓవరాల్గా మనం చూడండి ట్రంప్ ఈ క్రిటికల్ మినరల్స్ సంబంధించి కూడా ఒక ఇదైతే ఆడుతున్నాడు, కొత్త గేమ్ అయితే ఆడుతున్నాడు అనమాట. అదేంటంటే ఈ క్రిటికల్ మినరల్స్ సంబంధించి ఒక కొత్త కంట్రీస్ ఇది ఫామ్ చేస్తున్నాడు, ఓవరాల్ గా ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ అనేది ఫామ్ చేస్తున్నాడు. సో ఇది ఎందుకు అంటే చైనాని బీట్ చేయడానికి అనమాట, ఈ రేర్ ఎర్త్ మెటల్స్ సంబంధించి. సో దాంట్లో ఇండియాని కూడా జాయిన్ అవ్వండి అని చెప్పి అయితే అడుగుతున్నాడు, పర్మనెంట్ మెంబర్ గా. అది గుర్తుపెట్టుకోండి, పర్మనెంట్ మెంబర్ గా జాయిన్ అవ్వండి అని చెప్పి అయితే అడుగుతున్నాడు. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటనేది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూడండి అమెరికా ఏం చేస్తుందంటే చాలా వరల్డ్ ఆర్గనైజేషన్స్ లో నుంచి బయటకు వచ్చేస్తుంది కంప్లీట్ గా. సో ఆటోమేటిక్గా ఈ కొత్తగా ఎలా ఉందంటే వరల్డ్ ఆర్గనైజేషన్స్ ఇది వరకు ఉన్న వాటి నుంచి బయటకు వచ్చేసి నేను కొత్త ఆర్గనైజేషన్ పెడతాను అన్నట్టే ట్రంప్ మాట్లాడుతున్నాడు, అలాగే చేస్తున్నాడు అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఓవరాల్ గా మనకు యుఎస్ సుప్రీంకోర్టుకు సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో టారిఫ్స్ కి సంబంధించి అది పోస్ట్ పోన్ అయింది. ఇది ఒక నెగిటివ్ న్యూస్ అనమాట. అది ఏమిటంటే మనకు యాక్చువల్ గా ఫ్రైడే మనకు రిపోర్ట్ యుఎస్ జడ్జిమెంట్ అనేది వస్తుంది అనుకున్నారు సుప్రీంకోర్టులో, యుఎస్ సుప్రీంకోర్టులో. ఆ టారిఫ్ సంబంధించి పోస్ట్పోన్మెంట్ అయిందనమాట. సో మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇది ఒకవేళ ట్రంప్కి నెగిటివ్ గా వచ్చిందంటే మాత్రం మార్కెట్ మాత్రం పాజిటివ్ గా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు ట్రంప్కి చాలా లాస్ అనమాట, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ రీపే చేయాల్సి ఉంటుంది. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇది యుఎస్ సుప్రీంకోర్టు పెండింగ్ పెట్టడం అనేది మార్కెట్ ని కొంచెం అన్సర్టనిటీ వేలో పెట్టడం అనేది మనకు గుడ్ న్యూస్ కాదనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఆఫ్ టాపిక్ గా ఒక న్యూస్ అయితే చూడండి, ఇది నోబెల్ పీస్ ప్రైజ్ కి సంబంధించి అనమాట. వెనిజులా అపోజిషన్ లీడర్ ఆమెకు వచ్చింది కదా, సో ఆమె మొన్న ట్రంప్ని కలిసి మనకు ఆ పీస్ ప్రైజ్ ఏదైతే ఉందో నోబెల్ పీస్ ప్రైజ్ దాన్ని నేను ట్రంప్తో షేర్ చేసుకుంటున్నాను, ఇది ట్రంప్కి కూడా చెందాలి అని చెప్పి ఆమె స్టేట్మెంట్ అయితే ఇచ్చిందనమాట. ఆ రోజు మనకు ఆ ఫోటోలో చూస్తే కనుక ట్రంప్ ముఖం చూస్తే వెలిగిపోతుంది బాగా. సో మొత్తానికి నోబెల్ పీస్ ప్రైజ్ ట్రంప్ చేతిలోకి వచ్చింది. సో ఇంకేమన్నా ఇంకా కొంచెం కూల్ అవుతాడా అనేది కూడా చూడాల్సి ఉందన్నమాట. సో ఓవరాల్ గా మన మార్కెట్ పరంగా మనం మాట్లాడుకుంటే ఇన్ఫోసిస్ రిజల్ట్స్ అయితే వచ్చాయన్నమాట, బాగానే వచ్చాయి. మార్కెట్ దీన్ని కొంచెం పాజిటివ్ గానే తీసుకుందని చెప్పుకోవాలి. అండ్ HDFC రిజల్ట్ కూడా వచ్చిందనమాట. సో HDFCకి సంబంధించి లైఫ్కి సంబంధించి కూడా
మనకు పాజిటివ్ రిజల్ట్ అనే మనం చెప్పుకోవాలి. 11% గ్రోత్ ఉందనుకుంటాను సబ్జెక్ట్ టు కరెక్షన్. సో రిలయన్స్ కూడా కొంచెం పాజిటివ్ రిజల్టే వచ్చింది. సో మెయిన్గా చూడండి, ఈ ఐటీ సెక్టార్కి సంబంధించి ఇన్ఫోసిస్ ఇది యాక్చువల్గా నిఫ్టీలో 5% మాత్రమే ఉంది దీని వాల్యుయేషన్. బట్ మనకు చూడండి ఐటీ ఇండెక్స్లో మాత్రం దాదాపు నియర్ బై 25 to 30% వరకు ఉంటుంది ఇన్ఫోసిస్ యొక్క వెయిటేజ్. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఐటీ ఇండెక్స్ని ఇది బాగా మూవ్ చేసింది. దానివల్లే చూడండి మనకు ఫ్రైడే ఐటీ ఇండెక్స్ అనేది దాదాపు 3% పైన పెరిగింది. సో ఇన్ఫోసిస్ బాగానే కాంట్రిబ్యూట్ చేసింది అనమాట ఆ విషయంలో. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్ కూడా పాజిటివ్ గానే ఉందని చెప్తాను నేను. సో జియో ప్లాట్ఫామ్స్ గ్రోత్ కూడా బాగానే ఉంది. ఓవరాల్ గా ప్రాఫిట్ 11.2% పెరిగింది. సో ఓవరాల్ గా రిలయన్స్ కి సంబంధించి ఇది ఇప్పుడు యాక్చువల్గా దీనికి సంబంధించి చూడాలి, జియోకి సంబంధించి ఏంటంటే సపరేట్ అవుతుందా అనేది చూడాలి. ఎందుకంటే డిమెర్జర్ చేసి సపరేట్ గా లిస్ట్ అవుతుందా అనేది కూడా నేనైతే కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. సో జియో ప్లాట్ఫామ్స్ సంబంధించి ప్రాఫిట్ కూడా బాగానే ఉందని మనం చెప్పుకోవాలి. ఓవరాల్ గా రిలయన్స్ ప్రాఫిట్ కూడా బాగుందని మనం చెప్పుకోవాలి. సో ఎఫ్ఐడిఏ డేటా కూడా మనకు వచ్చింది. సో ఎఫ్ఐఎస్ వచ్చేసి 4,346 crores మనకు ఫ్రైడే వాళ్ళు సెల్ చేశారు. డిఐఎస్ వచ్చేసి 3,935 crores వరకు కొన్నారనమాట. సో కొంచెం తగ్గింది డిఐఎస్. యాక్చువల్గా మనం జనరల్గా చూస్తే ఎఫ్ఐఎస్ తక్కువగా అమ్ముతారు, డిఐఎస్ కొంచెం ఎక్కువగా కొనేవాళ్ళు. సో బట్ మనకు ఈ మధ్యకాలంలో కొంచెం చూస్తే లాస్ట్ వీక్ వరకు మనం చూసినట్టయితే డిఐఎస్ తక్కువ కొంటున్నారు, బట్ కంపేర్ టు డిఐఎస్ ఎఫ్ఐఎస్ కొంచెం ఎక్కువ అమ్ముతున్నారు అనమాట. సో ఇది కొంచెం కాజ్ ఆఫ్ కన్సర్న్ కింద చెప్పుకోవాలి. అండ్ డాలర్ కూడా మనకు చూడండి, డాలర్ దాదాపు 90.77 దగ్గరికి వచ్చింది. సో అగైన్ పెరిగి మళ్ళీ కొంచెం వచ్చిందన్నమాట. 89.8, 89.9 దగ్గర వరకు వెళ్ళిన రూపీ అగైన్ మళ్ళీ 90.77 దగ్గరికి రావడం అనేది కొంచెం కన్సర్న్ అనే చెప్పుకోవాలి. సో అగైన్ మరోసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఏమైనా ఆర్బీఐ తీసుకుంటుందా అనేది, మనకు రూపీ ఇంటర్వెన్షన్ అనేది ఆర్బీఐ ఏమైనా తీసుకుంటుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఎలా జరుగుతుంది అనేది నెక్స్ట్ వీక్ కీన్ గా అబ్జర్వ్ చేస్తాను. నేను మాత్రం మెయిన్ గా లాస్ట్ వీక్ ఆఫ్ జనవరి ఎక్కువగా మార్కెట్ ని మూవ్ చేసే ఛాన్స్ ఉందని చెప్పి నేనైతే చెప్తాను. దానికి కారణం మీకు ఇందాక చెప్పినట్టే ఇండియా EU ట్రేడ్ డీల్, తర్వాత మనకు మెయిన్ గా February 1st బడ్జెట్ ఏదైతే ఉందో అది మన టార్గెట్ అనమాట. సో ఆ రోజు సండే వచ్చింది February 1st, బట్ మార్కెట్ అయితే ఉంటుంది అని చెప్పి అయితే న్యూస్ అయితే వస్తుంది. సో February 1st మార్కెట్స్ ఓపెన్ లో ఉండే ఛాన్స్ అయితే నాకు కనబడుతుంది. సో చూద్దాం ఎలా మూవ్ అవుతుంది ఆ రోజు మార్కెట్ అనేది. వైల్డ్ మూవ్స్ ఉండే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఏ సెక్టార్స్ లో అయితే గవర్నమెంట్ కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తుందో లేదా ప్రైవేట్ క్యాపెక్స్ సంబంధించి ఏదైనా ఇంట్రెస్ట్ వస్తుందో, సో అలాంటి సెక్టార్స్ పాజిటివ్గా అవ్వడం, ఏ సెక్టార్స్ అయితే కొంచెం లెఫ్ట్ అవుట్ అయ్యాయి అని మనకు అనిపిస్తుందో ఆ సెక్టార్స్ బాగా డౌన్ సైడ్ వెళ్ళడం అనేది మనకు కనబడుతుంది. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది ఏంటనేది. సో ఇది హైలైట్ న్యూస్ అనమాట, మార్కెట్ ని నెక్స్ట్ వీక్ ఇంపాక్ట్ చేసే న్యూస్. సో వీడియో చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కంటెంట్ మాత్రం నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు మండే మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్ అండ్ గుడ్ నైట్.